ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింపుల్ గా బ్యాచిలర్ స్టైల్లో అద్దిరిపోయే టేస్ట్ తో చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ గా అయిపోతుందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్స్ వరకు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా చికెన్ ఫ్రైకి నేనైతే ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాను. ఇది బోన్లెస్ అలాగే స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. ఇది చిన్న ముక్కలుగా కూడా తీసుకోవచ్చు, లేదంటే పెద్ద ముక్కలుగా అయినా పర్వాలేదు. ఇందులోనే నేను ఇది చికెన్ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం తీసుకునే దానిని బట్టి క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు. అలాగే దీంట్లోనే కారం వేస్తున్నానండి. మంచిగా కారం ఉన్న కారం అయితే బాగుంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ 2 స్పూన్లు అయితే కారం వేసాను. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు వేసాను. అలాగే ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. అంటే ఒక పావు స్పూన్ అయితే సరిపోతుందండి. పావు స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా ఇక్కడ చూడండి, ఒకసారి నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను. మీరు ఒకవేళ పెద్ద స్పూన్తో వేసినట్లయితే 1.5 స్పూన్ వేసుకోండి. అర కేజీ చికెన్ కాబట్టి 1.5 స్పూన్ వేసాను. ఒకవేళ మీరు కేజీ చికెన్ అయితే కనుక ఇందులో 3 స్పూన్లు అయితే వేసుకోండి. అలాగే కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి పొడి చేసిన పొడండి. అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ముక్కలకి బాగా కలిసేలాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చికెన్ అంతా కూడా పెరుగు వేసుకుని అన్నీ ఒకేసారి వేసేసుకొని ఈ విధంగా బాగా ముక్కల్ని ఈ విధంగా కలుపుతూ మొత్తం మసాలా అంతా పట్టించాలి. ఈ విధంగా మసాలా పట్టించడం వల్ల మనకి ఫ్రై అయిన తర్వాత ముక్క అయితే చాలా జ్యూసీగా టెండర్గా తయారవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల ముక్క అనేది చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అలాగే టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఒక గిన్నెలో ఫ్రై చేసుకుంటాం కదా మనం, బాండీ కానీ లేదంటే ఏదైనా గిన్నెలో చేసుకుంటాం కదా, దాంట్లో కూడా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, నేనైతే ఒక ఫుల్ నిమ్మ చెక్క అయితే వేస్తున్నాను. నిమ్మ చెక్క వేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా టెండర్గా తయారవుతుందని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా దీనిని ఇలాగే ఫ్రై చేసేసుకోవచ్చండి. లేదంటే మీకు టైం లేకపోతే కనుక ఫ్రై చేసేసుకోవచ్చు. టైం ఉంటే కనుక ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇది ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, బ్యాచిలర్స్ అయినా సరే, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, చిన్నపిల్లలతో సహా దీనిని చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. మరి చూసారు కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా, దీనికి వేరే ప్రాసెస్ అయితే ఏమీ అవసరం లేదండి. అంతా కూడా ఇలా కలిపేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక విడిగా కూడా ఒకే గిన్నెలో కలిపేసుకుని దాంతో స్టవ్ మీద అయితే కూడా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఇలా నేను మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఇప్పుడే స్టవ్ వెలిగించాను. ఇదైతే ఆయిల్ కొంచెం వేడైంది. ఇప్పుడు ఈ చికెన్ ని దాంట్లో వేసేసుకుందాం. ఈ చికెన్ ని కలిపి పెట్టేసుకున్నాం కదా, దాన్ని అయితే డైరెక్ట్ గా ఇందులో వేసేసుకుని ఇది కొంచెం వాటర్ బయటకు వచ్చే వరకు హైలో పెట్టుకుని ఆ తర్వాత సిమ్ లో పెట్టేసుకుని చక్కగా వేయించేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నేను ఇక్కడ స్కిన్ లెస్ తీసుకున్నాను కదా, అలాగే బోన్లెస్ తో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకుని చికెన్ అంతా కూడా వేసేసి స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల ఇందులోది మనకి వాటర్ అయితే చికెన్ లోది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక కాసేపు అయితే ఇలా హైలో పెట్టేసి ఉంచేద్దాం. ఒక 10 నిమిషాలు అయితే హైలో పెట్టేసాం కదా, ఇప్పుడు కలుపుకుందాము. చూడండి, చక్కగా ఆయిల్ అంతా కూడా బయటికి ఎలా వచ్చిందో చూడండి. అలాగే వాటర్ కూడా కలిసి ఈ విధంగా అయితే చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దీనిని ఇదే విధంగా కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది రైస్లోకి అలాగే
పప్పుచారు ఉంటుంది కదండి, పప్పుచారులో నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బిర్యానీ చేసుకున్నప్పుడైతే అది ఇందులో కలుపుకొని తింటూ ఉంటే అసలు అదిరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడమేనండి. కలుపుకోకుండా అలాగే వదిలేస్తే అడుగంటేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్కి కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా మన ఫ్రై అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ముక్కలకి ఉప్పు కారం మసాలా అంతా కూడా పట్టుకుని చాలా బాగుంటుంది. ముక్క చాలా టెండర్గా తయారవుతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రైలో చాలా రకాలు చేయొచ్చండి. నేనైతే చాలా రకాలుగా చేస్తూ ఉంటాను ఫ్రై అయితే. చూసారు కదా, ఇదిగోండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి కలర్ అయితే వచ్చింది కదా. ఇంకా ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం అయితే క్రిస్పీగా అయితే బాగుంటుంది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాము. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది అలాగే ఉంచి పక్కన స్టవ్ మీద ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో కొంచెం అయితే నెయ్యి వేస్తున్నానండి. 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 50 గ్రాముల వరకు జీడిపప్పు అయితే వేస్తున్నాను. జీడిపప్పుతో ఇందులో ఇప్పుడు నేతిలో వేయించుకుని ఈ జీడిపప్పుని ఇందులో వేసుకుందాము. ఈ విధంగా నేతిలో జీడిపప్పు వేయించుకుని వేసుకోవడం వల్ల ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మన ఫ్రై అయితే ఇంకా దగ్గరకు వచ్చేసింది. జీడిపప్పు కూడా ఈ విధంగా చాలా త్వరగానే వేగిపోతుంది కాబట్టి ఇది కూడా వేయించేసి చికెన్లో వేసేసుకోవడమే. అంతేనండి, మన చికెన్ అలాగే కాజు ఘీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా ఎవరైనా ఈజీగా చేయగలిగే చికెన్ ఫ్రై. అసలు శ్రమ అనేది అవసరం ఉండదండి. కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే దానికదే అయిపోతుంది కాబట్టి ఎవరైనా చేసేయచ్చు. టేస్ట్ తక్కువ అనుకుంటున్నారా? టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చికెన్లో జీడిపప్పు కర్రీలో కానీ ఫ్రైలో కానీ దేంట్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా నేతిలో వేయించింది కాబట్టి అదిరిపోతుందండి. ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు దేంట్లోకో తినాల్సిన అవసరం లేదండి, చక్కగా వట్టిదే తినేయచ్చు, అంత బాగుంటుంది. మరి చూసారు కదా, మన చికెన్ కాజు ఘీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫైనల్గా నేనైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. చికెన్ అలాగే జీడిపప్పు ఘీ రోస్ట్ అదిరిపోయింది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది పప్పుచారులోకి రైస్లో కలుపుకొని తిన్నా, అలాగే బిర్యానీలోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి ఇది వట్టినే కూడా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ చికెన్ రోస్ట్ చూసారు కదా. మరి ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న టైం అయితే రానే వచ్చేసింది. అదేంటా అనుకుంటున్నారా? టేస్టింగ్ టైం అండి. ఇప్పుడు నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, అద్దిరిపోయిందండి. అసలు ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది. జ్యూసీగా చాలా స్పైసీగా చాలా బాగుంది. కారం ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే ఇంకా ఇష్టపడతారు. పిల్లలు ఏంటండి, పెద్దలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు. మరి ఈ స్పైసీ చికెన్ ఘీ రోస్ట్ ఏ విధంగా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.